నంబాళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందడం తీరని లోటని మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న అన్నారు. శాంతి చర్చలకు మావోయిస్టులు ముందుకు వచ్చినప్పటికీ ఎన్కౌంటర్ పేరుతో అగ్రనేతలను కేంద్రం చంపుతోంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరావుతో తనకు మంచి సంబంధాలు ఉండేవన్న ఆయన మిలిటరీ కార్యకలాపాల్లో నంబాళ్ల కేశవరావు మంచి వ్యూహకర్త అని గుర్తు చేసుకున్నారు. మావోయిస్టు పార్టీకి, మావోయిస్టు ప్రజా సంఘాలకు, మావోయిస్టు ఉద్యమానికి అది తీవ్రమైన నష్టం. అది ఒక పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్ లోపట మరణించడం అనేది అవుతుందో ఇది మొట్టమొదటిసారి భారత మావోయిస్టు పార్టీ చరిత్ర లోపట ఇది జరిగిన విషయం. యుద్ధం మధ్య లోపట అంటే ఒక మిలిటరీ బలగాల మధ్య లోపట అంటే 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక సైనిక నిపుణుడుగా ఒక మిలిటరీ అధినేతగా ఉన్న బసవరాజు లేదా గంగన్న లేదా నంబల కేశవరావు చనిపోవడం ఏదైతుందో ఆ పార్టీకి చాలా తీవ్రమైన నష్టం. అది అంటే ఒక 55 రోజులుగా అంటే తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా శాంతి చర్చలు కొనసాగించాలి. యుద్ధం అనేది ఉండకూడదు, ఎన్కౌంటర్లు ఉండకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు. కాబట్టి ఒక శాంతి స్థాపించాలని దాంతో శాంతి చర్చల కమిటీ ఆరంభించబడింది. దీనికి జవాబుగా కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ అభయ్ మరియు రూపేష్ కూడా వాళ్ళు ఇద్దరు కూడా 6 లేఖలు ఒక ఇంటర్వ్యూ లోపల కూడా వాళ్ళు స్పష్టం చేసిన వాళ్ళు మేము శాంతి చర్చలకు మేము వస్తాము అనే విషయం చెప్తూ ఆయుధ విసర్జన కూడా ఎజెండాల బాగా చర్చిస్తామని కూడా వాళ్ళు చాలా స్పష్టం చేసిండ్రు. ఆయుధాలు మాత్రమే కాదు అంటే కేంద్ర ప్రభుత్వం లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో జనజీవన స్రవంతిలో కలవాలని ఏదైతే చెప్తుందో ఆ విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిందంటే మేము జనజీవన స్రవంతిలో కలిసే విషయం కూడా మేము ఒక్కరము నిర్ణయించుకోలేము, కొద్దిమంది నిర్ణయించుకోలేము. మా కేంద్ర కమిటీలో కనీసమైన ఒక కోర్ గ్రూప్ అయినా మేము మాట్లాడుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మేము నిర్ణయించుకొని మీకు తెలియజేస్తాము. కాబట్టి అప్పటి వరకైనా అంటే ఇది జరగాలంటే కూడా మీరు కాల్పులు విరమించండి, మేము కలవాలి మాట్లాడాలనుకుంటే కూడా ఇది తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చేయాలని చెప్పి వాళ్ళు పదే విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తుల మధ్యన ప్రజల యొక్క వాళ్ళ పిలుపుల మధ్యన కేంద్ర ప్రభుత్వం దాదాపు అప్పటి నుంచి కూడా దాడులు ఆపకుండా నష్టాలను కొనసాగించడం అనేది చాలా బాధాకరమైన విషయం.